సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న రోజుల్లోనండి చావా సినిమా వచ్చింది. దాని చరిత్రను వక్రీకరించారని రకరకాలుగా వస్తున్నాయి. అవును. ఇట్లాగే ఈ సినిమా వచ్చిన తర్వాత అప్పుడు కన్నప్ప భక్త కన్నప్ప చూసిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళు వక్రీకరించి తీశారని రేపు పొద్దున్న మళ్ళీ వైరల్ చేస్తే ఇక్కడ మీకు చెప్పేది ఇదే. అదే మేము అంటే విష్ణు గారు కావచ్చు, మా రైటింగ్ టీం కావచ్చు, రీసెర్చ్ టీం కావచ్చు, ఆది శంకరాచార్య శివానంద లహరి చదివాం, పాల్కూరి సోమనాథ్ బసవ పురాణం చదివాం, శ్రీనాథుడు రాసిన హరవిలాసం చదివాం, దోర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం చదివాం, అలాగే గుబ్బి నాటకం టిఎస్ బాలకృష్ణ ఏదో బాలకృష్ణ గారు రాసిన బేడర కన్నప్ప నాటకం చదివాం. అలాగే 1920 ప్రాంతంలో తెలుగులో కొన్ని అపురూపమైన పుస్తకాలు వచ్చాయి. కన్నప్ప జీవిత చరిత్ర కావచ్చు, కన్నప్ప నాటకం కావచ్చు, ఇలాంటివన్నీ చదివాం. ఇవన్నీ చదివి 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుని అభూత కల్పనలు వద్దు. సినిమాలో డ్రమటైజేషన్ ఉంటుంది, సినిమా కొన్ని అవసరమైన ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ డ్రమటైజేషన్ చేస్తాం. చరిత్రను తప్పుగా వక్రీకరించొద్దు, ఏ ప్రాంతాన్ని ఏ వర్గాన్ని కించపరచొద్దు అనేది అండర్లైన్ చేసుకుని మరీ రాశాం. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇదివరకు సినిమాలో కొన్ని తప్పులు జరిగాయి, చారిత్రక పొరపాట్లు. ఆడియన్స్ ఎంజాయ్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. అటువంటి పొరపాట్లు ఈ సినిమాలో ఉండవు. అంటే అప్పటి భక్త కన్నప్పకి ఇప్పటి కన్నప్పకి ఏంటంటే ఈ 50 ఏళ్ల కాలంలో దొరికిన సమాచారం చాలా విస్తృతమైంది. అప్పుడు బాపు గారికి రమణ గారికి వాళ్ళ మహాపండితులు, బట్ వాళ్ళకి ఇంత సమాచారం అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మాకు అవకాశం దొరికి. అయితే ఒక డౌట్, ఇప్పుడు ఇలాంటి సినిమాని శ్రీకాళహస్తి లాంటి ఏరియాలోనే తీసుకుంటే బాగుండేది, దానికోసం న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇక్కడ తప్పుగా అనుకోదు హేమసుందర్ గారు, ఈ ప్రశ్న మామూలు వాడు ఎవడైనా అడిగాడు అనుకోండి, సో వాళ్ళకి తెలియదేమో అనుకుంటా. మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇప్పుడు సినిమా షూటింగ్ ఎక్కడ చేస్తారు? షూటింగ్ కంఫర్ట్ కోసం చేస్తారు కదండి. ఇప్పుడు ఒక సరదాగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఒక టాపిక్ జస్ట్ ఫర్ డిస్కషన్. ఇప్పుడు కృష్ణరాజు గారు తీసిన భక్త కన్నప్ప సినిమా కథ ప్రకారం మీరు అన్నట్టే నల్లమల అడవుల్లోనూ చిత్తూరు శ్రీకాళహస్తి ప్రాంతాలను చెయ్యాలి. ఆ సినిమా షూటింగ్ ఎక్కడ చేశారు? పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెంలో తీశారు. బాపు గారు సెట్లేసి తీశారు. అక్కడ అడవి ప్రాంతం ఉంది, చేశారు. ఓకేనా అండి. తర్వాత అన్నమయ్య కథ, ఆయన తాళపాక చెందినవాడు, తిరుమల తిరుపతిని సందర్శించినవాడు. మరి ఆ సినిమా షూటింగ్ ఎక్కడ చేశారు? కేరళలో చేశారు. అవును, కొన్ని ఇక్కడ లొకేషన్లో కూడా చేశారు. ఎందుకు మరి ఎవరు అప్పుడు కేరళ అన్నమయ్యని ఎవరు మాట్లాడాల? ఎందుకు అంటే ఆ సినిమా లొకేషన్ కంఫర్ట్, అప్పటి 16 తాలూకు అలాంటి ఇల్లు కావాలి, అలాంటి వాతావరణం కావాలంటే అక్కడికి వెళ్ళి చేశారు. దాన్ని అప్పుడు ఎవరు విమర్శించాలి, ఎందుకంటే సోషల్ మీడియా లేదు, బాధ్యతగా ప్రింట్ మీడియా ఉంది. వాళ్ళు ఇప్పుడు షూటింగ్ అనేది ఎందుకు చేస్తారు? ఇప్పుడు కైలాసం తీయాలనుకోండి, ప్రతి సినిమాకి హిమాలయాల్లోని కైలాస సరోవరానికో మానస సరోవరానికో కైలాస శిఖరం మీదకి వెళ్ళి చేయలేరు కదా సార్. అంటే నల్లమల్ల ఫారెస్ట్లో కూడా లొకేషన్ అద్భుతమైన ఉంటాయిగా. బట్ ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు ఈ కథ జరిగింది 2-3 శతాబ్దాల మధ్య, అంటే 1900 సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రకృతి ఎలా ఉండి ఉంటుంది? ఇంత కలుషితమై ఉండదు కదా. అప్పుడు ఆ అడవిలో నివసించే ప్రజలతో ఇంకోళ్ళు ఎవరు లేకపోయి ఉండొచ్చు. సో ఒక ఆకాశం కావచ్చు, నీరు కావచ్చు, చెట్టు చేమ ఎంత పచ్చగా ఉండి ఉంటాయి, నేల ఎలా ఉండి ఉంటుంది. సో ఒక విజువల్ బ్యూటీ చూపించడం కోసం న్యూజిలాండ్ వెళ్ళారు. అది అసలు పాయింట్. ఇది పాయింట్ ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే షూటింగ్ కంఫర్ట్. ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, ముఖేష్ ఋషి గారు, శరత్ కుమార్ గారు, మధుబాల గారు, ప్రీతి ముకుందన్ గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, రఘుబాబు గారు, అదుర్సు రఘు గారు, లేక బ్రహ్మాజీ గారు, దేవరాజు గారు, సంపత్ గారు, ఐశ్వర్య లక్ష్మి గారు, సురేఖవాణి గారు, ఇంతమంది ఆర్టిస్టుని తీసుకెళ్ళి వికారాబాద్ ఫారెస్ట్లో తలకోన అడవుల్లో తీస్తే పరిస్థితి ఏంటి? ఎంతమంది వస్తారు విజిటర్స్? షూటింగ్ సజావుగా జరుగుతుందా? ఎంత ఇబ్బంది అవుతుంది? ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఇది ఒక ప్రాబ్లం. రెండోది, పోనీ స్టూడియోలో సీజీ సెట్లు వేసి గ్రీన్ మ్యాట్లో బ్లూ మ్యాట్లో తీయచ్చు అని వచ్చి, సో గ్రీన్ మ్యాట్లో తీస్తే ఇంత క్వాలిటీ వస్తుందా? ఇంత ఒరిజినల్ బ్యూటీ కనపడుతుందా? కనిపించకపోవచ్చు, కనిపించినా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. పైగా సీజీ వర్క్ అనే దానికి ఎంతగా మించిన ఖర్చు అవుతుంది. ఇప్పుడు న్యూజిలాండ్లో దాదాపు 5 నెలల పాటు షూట్ చేశారు. 400 నుంచి 500 మంది యూనిట్ మెంబర్స్ వెళ్ళారు, మెయిన్ ఆర్టిస్టులు కాకుండా. సో 500 మందికి రోజు టిఫిన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, డిన్నర్లు కావచ్చు, దానికోసం వండడానికి 20 మంది వంట వాళ్ళని తీసుకెళ్లారు. అలాగే వాళ్ళకి అవసరమైన ఈ ఆహార దినుసులు ఏముంటాయో వీళ్ళు షూటింగ్ వెళ్ళడానికి 2 నెలల ముందే అవన్నీ కూడా కార్గోలో పంపించారు. బియ్యం కావచ్చు, కందిపప్పు, మినప్పప్పు, మామూలు ఎండు మిరపచి నుంచి చింతపండు దగ్గర నుంచి అవసరమైన ముందే తరలించారు. అక్కడ వండంతో పాటు ఒక డాక్టర్, ఒక ఫిజియోథెరపిస్ట్, మెడికల్ స్టాఫ్, ఏదైనా చిన్న చిన్నగా అవసరమైన మెడిసిన్స్, వాళ్ళందరూ షూటింగ్ స్పాట్లో ఉండేవాళ్ళు. ఇంత ఒక యజ్ఞంలో చేశారు. సో ఇది చేయడం పాసిబుల్లా? తర్వాత ఇంకొక మాట చెప్తున్నాను. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది, ఆయన ఎవరు? మన తెలుగు పరిపాలకుడు.
ఆయన కృష్ణా నది అమరావతి ప్రాంతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఆయన సామ్రాజ్యం మహారాష్ట్ర వరకు విస్తరించింది, ఇప్పటి తెలంగాణలో ఉంది. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ జార్జియాలో చేశారు. ఎందుకు? షూటింగ్ కంఫర్ట్. అదే తప్పితే అది జార్జియా శాతకర్ణి ఎవరు అనలా. జార్జియాలో ఎందుకు చేశాను ఎవరు ప్రశ్నించాల. ఇప్పుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా నరసింహారెడ్డి ఉంది, ఆయన రాయలసీమ యోధుడు. ఎక్కడ చేయాలి? రాయలసీమలో చేయాలి. ఇంకా శాతకర్ణి సామ్రాజ్యమైన అంటే కొన్ని సెట్టింగ్లు సెట్స్ వేసి కూడా చేస్తున్నారు కదండి. ఇప్పుడు అడవికి ఎక్కడ సెటిల్ వేస్తారు? వేసిన న్యాచురల్ బ్యూటీ పరంగా అయితే మా తలకోన ఫారెస్ట్ లేకపోతే అదే నేనది దానికి మించిన ఆ సెకండ్ సెంచరీలో ఎలా ఉంటుంది ఒరిజినల్ ఒక నేచురల్ బ్యూటీ ఎలా ఉండదు, ప్రకృతి ఎలా సౌందర్యం అనేది. కానీ ఖర్చు భారీగా అవుతుంది కదండి. అవుతుంది, బట్ ఆడియన్స్కి వాళ్ళప్పుడు ప్రొడ్యూసర్కి 200 కోట్లు ఖర్చు కావచ్చు సార్. 200 కోట్లు అనేది ప్రొడ్యూసర్కి రిస్క్ కావచ్చు, లేదా ఇది సినిమాకి అవసరం అనుకోవచ్చు. టికెట్ కొనుక్కునేవాడు 100 రూపాయలు 200 పెట్టేటప్పుడు నేను ఎందుకు 100 రూపాయలు సినిమాకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇప్పుడు ఇదే సినిమా ఒక 5 కోట్లు ఇక్కడ నల్లమల వికారాబాద్ ఫారెస్ట్లో తీసా అనుకోండి, అంత సంతృప్తి కలగపోవచ్చు. ఇప్పుడు కొంతమంది లాజిక్ లేవదీసి మాట్లాడే వాళ్ళు కూడా రేపు ఏంటి సినిమాని చుట్టేశారు ఇక్కడ ఉందని అనొచ్చు. బట్ ఇలా చూసినప్పుడు ఆ బిగ్ స్క్రీన్ మీద మనకు విజువల్ గ్రాండియర్, న్యాచురల్ లొకేషన్స్ కనబడుతున్నప్పుడు ఆడియన్స్ 2వ శతాబ్దంలోకి తీసుకెళ్తాయి. ఓకే, వాడు అతను ఖర్చు పెట్టే 100-200 రూపాయలు పూర్తి న్యాయం చేసినట్టు అవుతుంది. అది సరే, కన్నప్పగా కృష్ణరాజు గారు అద్భుతంగా నటించారు. మరి మంచు విష్ణు ఈ కన్నప్ప పాత్రలో ఎలా ఒదిగిపోయారా, మరి ఆయన ఎదిగిపోతారా ఈ పాత్ర తర్వాత చెప్పండి. అంటే ఇంతవరకు కన్నప్ప పాత్రని 1938లో కన్నప్ప నేరా అని తమిళంలో సినిమా వచ్చింది. బట్ ఆ ప్రింట్ ఇప్పుడు అవైలబుల్ కాదు. ఆ తర్వాత మనకు తెలిసిన కన్నప్ప అంటే మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చే కృష్ణరాజు గారు, అటు కన్నడ ప్రేక్షకులకు కావచ్చు, తెలుగు డాక్టర్ రాజ్కుమార్ గారు. తర్వాత పునీత్ శివరాజకుమార్ గారు కూడా కన్నడంలో చేశారు, శివమెచ్చిదర కన్నప్ప అని సినిమా చేశారు. సో డాక్టర్ రాజ్కుమార్ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, మహా నటులు, లెజెండరీ యాక్టర్స్. వాళ్ళతో విష్ణు గారిని పోల్చడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అయినప్పటికీ విష్ణు గారు తన వయసుకి నటనా పరంగా, అంటే ఆయన హీరోగా వచ్చి ఒక 20 ఏళ్ళ ఉంటుంది, బట్ తన ఆ ఎక్స్పీరియన్స్గా మెచ్చి చాలా అత్యద్భుతంగా నటించారు. అంటే ఎంతవరకు మన కన్నప్ప కృష్ణరాజు గారు గుర్తొచ్చారు. ఇక ముందు ఎవరైనా కన్నప్ప కథ తీయాలన్నా, కన్నప్పలా చేయాలన్నా విష్ణు గారు చేసిన పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్. ఆ విష్ణు గారు ఒక ఛాలెంజ్ విసిరారు నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు వేరే చేసేవాళ్ళు ఎవరైనా దీన్ని దాటి పెర్ఫార్మెన్స్ చేయాలి. సో అలాంటి ఒక ఛాలెంజింగ్గా ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ప్రసాద్ గారు, ఈ సినిమాలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. అంటే పాటలకు ఎక్కువ స్కోప్ ఉందా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా? లేదు, పాటలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే భక్తిరస చిత్రాలకి పాటలు అనేవి చాలా చాలా ప్రాణం. ఇప్పుడు మీరు అన్నట్టు అంతమంది వచ్చిన భక్త కన్నప్ప కావచ్చు, అన్నమయ్య సినిమా కావచ్చు, శ్రీరామదాసు కావచ్చు, ఈవెన్ అంతమంది పాండురంగ మహత్యం, లేక భక్త తుకారం, అవును, చక్రధారి, ఏ భక్తిరస చిత్రం తీసుకున్నా పాటలు ప్రాణం అండి. అందులో కన్నప్ప అనే అతనికి శివుడికి ముఖ్యంగా ఇష్టమైన పాటలే. అందువల్ల డెఫినెట్గా ఈ సినిమాలో చాలా అత్యద్భుతమైన పాటలు ఉన్నాయి.